అయితే అందరు వచ్చిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి చెప్తాను నేను. లైట్స్ ఆఫ్ అయిన ఉమ్, తర్వాత ప్రతి ఒక్కరు క్యాండిల్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో అప్పుడు ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోవాల్సింది ఉంటది. ఇది క్యాండిల్ ఫోకస్ కదా, అందరివి ఉమ్, క్యాండిల్స్ ఆన్ లో ఉంటాయి. లైటింగ్ అనేది ఆరా రిఫ్లెక్ట్ అవుతాది. ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోవాల్సింది ఉంటది. నైట్ కాబట్టి అంత జస్ట్ లైటింగ్ పడుతుంది లేండి, రికార్డింగ్ లో అయినా కూడా. ఒకవేళ ఎవరైనా ఏముందండి అంత గ్రూప్ లో ఉన్నాం కాబట్టి. ఉమ్. ఒక 5 మినిట్స్ అట్లా చూద్దాము. ఇంకా ఆ, అవ్వలేదు టైం. ఇంకా టైం టైం. చూసి మరి. పేపర్ పెన్ను కూడా తెచ్చుకున్నారా? ఆ, ఒక పేపరు తీసి పెట్టుకోండి రెడీగా. కొంచెం స్లిప్ లాగా బర్న్ చేయాల్సింది ఉంటుంది నెగిటివిటీస్. లేకపోతే రాసి మళ్ళీ అయినా తీయచ్చులేండి. మీరు మీ నెగిటివిటీస్ ఎన్ని ఉంటాయో మీకు తెలిసింటది కదా. పేపర్, పెన్ను, క్యాండిల్, వాటర్, సాల్ట్, రాళ్ళుప్పు, గల్ల ఉప్పు. హ్యాపీ కార్తీక పౌర్ణమి మ్యామ్. నా దగ్గర నుంచే సౌండ్స్ వస్తున్నాయి ఈరోజు. లైట్స్ ఆఫ్ తర్వాత అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాల్సి ఉంటది. రోజు నేను అడగలేదు, ఈ రోజు పర్టికులర్ గా చెప్తున్నాను. ఆరా అనేది యాక్టివేట్ చేసేటప్పుడు అన్ని వీడియోస్ ఆన్ లో ఉంటాయి, మన లైట్స్ ఆఫ్ లో ఉంటాయి, క్యాండిల్ లైటింగ్ లో ఉంటాం మనం. ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాము. కరెక్ట్ గా 9:05కి స్టార్ట్ చేస్తాను నేను. మళ్ళీ మధ్యలో ఆరా చేసేటప్పుడు బ్రేక్ అయితే ఫోకస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆ బాగుండదు. కంటిన్యూగా ఉండాలి. మన ఇది జూమ్ ది ఫ్రీ కాబట్టి మనది ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది కూడా అర్థం అవ్వడం లే. క్యాండిలే ఉండాలని ఏం లేదు, ఫైర్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండాలి, ఫైర్ ఉండాలి.
నాని మీకు లైట్ వేసుకుంటే
మీరు క్యాండిల్ వెలిగించేటప్పుడు బుక్ ఇంకొక సైడ్ పెట్టుకోండి. ఒకవేళ ఏమన్నా క్యాండిల్ అట్లా పడితే మళ్ళీ ఫైర్ ఫైర్ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నేను. మళ్ళీ మనకు 9-10 అవుతుంది. ఫుల్ మూన్ ఎనర్జీ రోజు ఎనర్జీస్ అన్ని చాలా పాజిటివ్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. మనం ఏమనుకుంటే అవి తొందరగా మేనిఫెస్ట్ జరుగుతాయి. అందుకు ఆ, పౌర్ణమికి అంత ఎఫెక్ట్ అనేది ఉంటది. మన ఏదైనా స్టార్ట్ చేయాలన్నా పౌర్ణమికి కొంచెం స్పెషల్ గా మనం ట్రీట్ చేస్తా ఉంటాం కదా. మామూలుగా కూడా మన పెద్దవాళ్ళ నుంచి కూడా ఈ ఫుల్ మూన్ ఎనర్జీ రోజు మన నెగిటివ్స్ అన్ని ఏవైతే ఎమోషనల్ బ్లాక్స్ అనేవి ఉంటాయో అవి ఈజీగా మనము రిమూవ్ చేసుకోవచ్చు. మన ఆరాని ఈ రోజు బ్రైట్ చేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి వరకు ఆరా చాలా బ్రైట్ గా ఉంటది. మన ఆరా బ్రైట్ గా ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని ఏం చేయలేవు. నెగిటివ్ ఎనర్జీస్ వస్తేనే కదా మనం మన డ్రీమ్ లైఫ్ ను అచీవ్ చేయలేము. కాబట్టి మన ఆరాని ఎప్పుడు బ్రైట్ గా చేసుకోవాలి. అప్పుడు ఆరా బ్రైట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఆల్ చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఈ ప్రాసెస్ లో ఇప్పుడు మనం ఏదైతే మెడిటేషన్ చేస్తామో ఆరాను యాక్టివేట్ చేస్తాము, చక్రాస్ బ్యాలెన్స్డ్ గా చేస్తాము. ఓకే, అందరు రెడీనా? అయితే లైట్స్ ఆఫ్ చేసుకోండి. లైట్స్ ఆఫ్ చేసుకోండి. డైరెక్ట్ మెడిటేషన్ లోకి వెళ్దాము. ఎక్కువసేపు ఉంటది ఇది. మళ్ళీ ఆ, కాలు ఎండబడము ఇవన్నీ లేకుండా లైట్స్ ఆఫ్ చేసుకొని క్యాండిల్ అనేది ఆన్ చేసి ఆఫ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి లైట్ ఆఫ్ చేసిన తర్వాత. ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి. నా క్యాండిల్ కూడా ఈ సైడ్ పెడుతున్నాను నేను, సిస్టమ్ మీద పడుతుందని నేను కూడా ఆన్ చేసుకున్నాను. మొదట మనం కాన్షియస్ లేకి వద్దాము. మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ ఏమన్నా ఎక్కువ ఉన్నా కూడా నా వాయిస్ లోగా ఉన్నా కూడా బ్యాలెన్స్డ్ గా ఉండేటట్లు నాకు చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని తర్వాత అందరూ మ్యూట్ చేసుకోండి. ఒకరు అన్మ్యూట్ చేసుకొని నాకు చెప్పండి. నేను మ్యూజిక్ ఆన్ చేస్తాను. ఒక్క నిమిషం. మ్యూజిక్ వినిపిస్తోందా?
ఓకే. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఉంది మ్యామ్. ఓకే ఓకే. మ్యూజిక్ సౌండ్ ఇంకొంచెం పెంచుతారా? పెంచాలా? నా వాయిస్ వినిపిది మళ్ళీ. వినిపిస్తుంది అంటే మరీ చిన్నగా ఉంది. ఓకే, నేను పెంచుతా. కొంచెం పెంచండి. ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే మ్యామ్, సరిపోద్ది. ఓకే, కొందరు ఇప్పుడు యాడ్ అయ్యారు. క్యాండిల్ ఆన్ చేసుకొని లైట్స్ ఆఫ్ చేసి వీడియోస్ ఆన్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేయండి. ఆరా చేసేటప్పుడు ఎప్పుడు వీడియోస్ అనేది ఆన్ లో ఉండాలి. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఒక 2 minutes అందరూ సెట్ చేసుకోండి. స్టార్ట్ చేస్తాను నేను. వీడియోస్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు సెట్ చేసుకున్నాము అంటే నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. ఆన్ లో ఉన్న వాళ్ళవి కనిపిస్తున్నాయి నాకు, ఆఫ్ లో ఉన్న వాళ్ళవి అర్థం అవ్వట్లేదు. క్లోజ్ యువర్ ఐస్. మొదట మనం కాన్షియస్ లేక వద్దాము. వాయిస్ ఓకేనా? సౌండ్ ఇంకా కొంచెం పెంచేనా? నేను కొంచెం గట్టిగా మాట్లాడేనా? వద్దు మ్యామ్, సరిపోతుంది. ఓకే. వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది. మెడిటేషన్ లో వాయిస్ స్మూత్ గానే ఉండాలి. గట్టిగా అరుస్తా అంటే అది కనెక్ట్ అవ్వదు బ్రెయిన్ కు. అందుకు చిన్నగా మాట్లాడుతున్నాను నేను. ఎక్కడైనా లో అనిపిస్తే నాకు ఒకరు చెప్పండి ఎవరైనా. ఓకే మ్యామ్, ఓకే. బాగుంది, క్లియర్ గా ఉంది. మ్యూజిక్ కి అండ్ మీ వాయిస్ కి సరిపోయింది. ఓకే ఓకే. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రీత్. డీప్ బ్రీత్. ఇన్హేల్ చేస్తూ డీప్ బ్రీత్ తీసుకుంటూ 4 కౌంట్ చేయండి. ఇన్హేల్ 1 2 3 4. హోల్డ్ 1 2. ఎక్సేల్ 1 2 3 4 5 6. ఇట్లా రౌండ్స్ లాగా 3 times చేస్తాం. ఇన్హేల్ 1 2 3 4. హోల్డ్ 1 2. ఎక్సేల్ 1 2 3 4 5 6. డీప్ గా మొత్తం ఎక్సేల్ చేయాలి. ఎక్సేల్ చేసేటప్పుడు ఇన్హేల్ 1 2 3 4. హోల్డ్ 2 1. ఎక్సేల్ 6 5 4 3 2 1. ఇప్పుడు రూట్స్ నుంచి ఐస్ నేను ఎక్కడ చెప్పే వరకు ఓపెనే చేయొద్దండి. రూట్స్ నుంచి అంటే మనం కూర్చున్నాం కదా, మన రూట్స్ నుంచి మదర్ ఎర్త్ ఎనర్జీకి మనం వెళ్తాం. స్ట్రాంగ్ గా అండ్ వామ్ గా మదర్ ఎర్త్ ఎనర్జీ నుంచి మన లోపలికి రూట్స్ అనేవి
స్ప్రెడ్ అవుతున్నాయి. జస్ట్ ఇమాజిన్, ఫీల్ అవ్వండి. మదర్ ఎర్త్ ఎనర్జీ నుంచి మనకు రూట్స్ అనేవి స్ట్రాంగ్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ ఎనర్జీ అనేది మన లోపలికి వెళ్తోంది ఆ రూట్స్ ద్వారా. విజువలైజ్ వైట్ లైట్. ఆ రూట్స్ నుంచి వైట్ లైట్ వెళ్తోంది. జస్ట్ విజువలైజ్. మన బాడీ మొత్తం స్ట్రాంగ్ రూట్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. నౌ ఐఎమ్ సేఫ్. రిపీట్ చేయండి. నౌ ఐఎమ్ సేఫ్. ఐఎమ్ సపోర్టెడ్. ఇప్పుడు మూన్ లైట్ ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఫుల్ మూన్ లైట్. ఇప్పుడు మనకు బయట ఫుల్ మూన్ ఉంది కదా, ఆ ఫుల్ మూన్ లైట్ ను మీరు విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేసి ఫీల్ అవ్వండి. ఎమోషనల్ గా కనెక్షన్ తెచ్చుకోండి. ఆ మూన్ కనెక్షన్ నుండి సిల్వర్ లైట్, ఒక సిల్వర్ కలర్ లైట్ మీ చుట్టూ యాడ్ అవుతున్నట్లు విజువలైజ్ చేయండి. మనం ఏదైనా వ్రాప్ చేస్తే ఎలా వ్రాప్ చేస్తాం? లోపల ఒకటి పెట్టి, ఇప్పుడు ఒక బాల్ ఉంది, బాల్ చుట్టూ వ్రాప్ చేసినప్పుడే ఒక షీల్డ్ అనేది ఫామ్ అయిపోతుంది. అలా ఆ సిల్వర్ లైట్ ఏదైతే ఉందో, మూన్ లైట్, మీ చుట్టూ ఒక బబుల్ లాగా, బలూన్ లాగా షీల్డ్ ఫామ్ అవ్వాలి. జస్ట్ విజువలైజ్. ఇక్కడ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ అంటే ఏం లేదు, ఊహించుకోవడం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒకటి జరిగినది దాన్ని మనం విజువలైజ్ చేసుకుంటా ఆ సిచ్యువేషన్ ని వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాం కదా, అలా విజువలైజ్ చేయండి నేను చెప్పే ప్రతిదీ. ఓకేనా? ఈ ఫుల్ మూన్ ఎనర్జీ మీ ఎమోషన్స్ ను మొత్తం, మీ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అచీవ్ చేసి, ఎమోషన్స్ ను రిలీజ్ చేసి, మీరు ఏదైతే డ్రీమ్ అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇంటెన్షన్ తో దాన్ని మేనిఫెస్ట్ అయ్యేలాగా ఈ ఎనర్జీ అనేది చేస్తుంది. చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్ట్రాంగ్ ఎనర్జీ. పౌర్ణమి ఈ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్. మీరు ఏవైతే ఎమోషనల్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నారో, మీ ఆరా ఎంత బ్రైట్ గా ఉండాలనుకుంటున్నారో, మీ మేనిఫెస్టేషన్ ఎంత ఫాస్ట్ గా వర్క్ అవ్వాలి అనుకుంటున్నారో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మీ సోల్ కి చెప్పండి. ఒక్కసారి ఇమాజిన్ చేసి మీ సోల్ కి రెడీ చేయండి. మీ సోల్ ని ఇక్కడ రెడీ చేయాలి. 100% మీ సోల్ ని రెడీ చేయాలి. నౌ రిపీట్ విత్ మీ. ఐ అలౌ అండ్ రిలీజ్. ఐ అలౌ బ్లెస్సింగ్స్. మ్యూజిక్ ని ఫీల్ అవ్వండి. జస్ట్ లిజన్ టు ద మ్యూజిక్. ఫ్యూ సెకండ్స్. మైండ్ వేవ్స్ ని ఆ మ్యూజిక్ వేవ్స్ తో కలపండి. మీ ఫియర్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయండి. మీ నుంచి రిలీజ్ చేయండి. రిలీజ్ అవుతున్నట్లు ఫీల్ అవ్వండి. వాటర్ అనేది క్యాండిల్ పక్కనే పెట్టుకోండి. వాటర్ క్యాండిల్ దగ్గర ఉంది కదా అందరికి? ఓకే.
నా అందరూ ఐస్ ఓపెన్ చేసి ఆ వాటర్ ని జస్ట్ కొద్దిగా కొద్దిగా చేతిలో వేసుకొని కొద్దిగా వేసుకోండి చేతిలో. మనం ఏదైనా ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ, అది ఏమంటారు వేస్తారు కదా, అది ఆ పేరు రావడంలే నాకు. ఇట్లా ఇట్లా పైన అంతా మీ మీద వాటర్ క్లీన్ మనల్ని దాన్ని ఏదో అంటారు, నాకు రాదు సడన్ గా. ఓకే, ఆ వాటర్ వేలు పెట్టద్దండి, తాగాల్సింది వస్తుంది. జస్ట్ ఇట్లా ఆ, కొన్ని ఉంచుకోండి చేతిలోకి. ఇట్లా లైట్ ఆన్ చేస్తాను, ఒక నిమిషం, నాది ఆఫ్ లో ఉంది నా వీడియో. ఇట్లా చిలకరిస్తాం కదా, ఇట్లా జస్ట్ ఇలా అనుకోండి. ఇంతవరకు చేసిన మెడిటేషన్ ఏదైతే ఆరా ఉందో, వాటర్ లో ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంది. ఆ ఎనర్జీని మనము తీసుకొని మనల్ని క్లీన్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు సాల్ట్ బౌల్ తీసుకొని, సాల్ట్ బౌల్ చేతిలో పెట్టుకొని, ఐస్ క్లోజ్ చేసుకొని బౌల్ చేతిలో పెట్టుకోండి. ఐస్ నేను ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉంటాను, నేను చెప్పినట్లు చేయండి. ఐస్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఆ బౌల్ ని తల దగ్గర నుంచి సైడ్ కి, ఇట్లా సైడ్ కి, షోల్డర్స్ వైపు ఫస్ట్ రైట్ సైడ్ తీయండి. తల దగ్గర నుంచి రైట్ సైడ్. నేను కూడా చేస్తున్నాను ఇక్కడ. తల దగ్గర నుంచి రైట్ సైడ్ కి, రైట్ సైడ్ నుంచి కిందికి, కిందికి అలాగే కిందికి కాళ్ళ వరకు కిందికి అనేసేయండి. అట్లే రైట్ సైడ్ కిందికి కాళ్ళ వరకు అనండి. మనలో ఉన్న నెగిటివిటీ ఫీల్ అవుతూ అనండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెగ్ తీసుకోండి, లేకపోతే రైట్ హ్యాండ్ తో అయినా పర్లేదు. లెఫ్ట్ సైడ్ తల దగ్గర నుంచి కిందికి మొత్తం తీసేయండి. ఏదైతే నెగిటివిటీ ఉందో, ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో, ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో మొత్తం రిలీజ్ చేయండి, రిమూవ్ చేయండి. ఫోర్ హెడ్, షోల్డర్స్, లెగ్స్, నీస్ రిమూవ్. అవుట్ సైడ్ పూర్తిగా రిమూవ్ చేయండి. బాడీ మొత్తం ఫ్రంట్ ఒకసారి, బ్యాక్ ఒకసారి రిమూవ్ చేయండి. ఇప్పుడు ఆ సాల్ట్ ని పక్కన పెట్టండి. నో కంప్లీట్ అయిన తర్వాత టేక్ ఏ డీప్ బ్రీత్. Inhale white light. Exhale, బ్లాక్ ఫోమ్ అనేది బయటికి వెళ్తా ఉన్నట్లు ఎక్సేల్ త్రూ ద మౌత్ తో ఎక్సేల్ చేయండి. ఫీల్ అవుతూ ఎక్సేల్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, listen to the music few seconds. ఇప్పుడు మనం క్యాండిల్ ఫోకస్ కి వెళ్తాము. ఫ్యూ సెకండ్స్ బ్రెయిన్ ని కామ్ చేయండి. ఇక్కడ మన బ్రెయిన్ ని కామ్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఏదైతే చేసామో మొత్తం ఒక్కసారి బాడీ మొత్తం కామ్ డౌన్ చేయండి. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. రిలాక్స్.
మదర్ ఎర్త్ ఎనర్జీ నుంచి మనము మూన్ లైట్ ఎనర్జీకి వెళ్ళాము. మూన్ లైట్ ఎనర్జీ నుంచి మనం ఏదైతే వాటర్ నుంచి మనల్ని హీల్ చేసాము. హీల్ చేసిన తర్వాత సాల్ట్ తో మన నెగిటివిటీస్ అన్ని, మన బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసాము. నౌ క్యాండిల్ ఫోకస్ కి వెళ్తాం. క్యాండిల్ ఫోకస్ తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఒక స్ట్రాంగ్ ఆరా విజువలైజ్ చేసి మన చుట్టూ ఆరాని యాక్టివేట్ చేద్దాం. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. స్ట్రైట్ గా క్యాండిల్ వైపే చూడండి. 5 to 10 minutes క్యాండిల్ ఫోకస్ చాలా ఇంపార్టెంట్. క్యాండిల్ లైటింగ్ నుంచి మీ చుట్టూ ఆరా వస్తున్నట్లు విజువలైజ్ చేయండి. ఈ ఫైర్ ఎలిమెంట్ మీతో ఏదైనా చెప్పొచ్చు. ఈ టైంలో ఈ ఫైర్ ఎలిమెంట్ మీతో ఏదైనా చెప్పొచ్చు. జస్ట్ ఫోకస్. కామ్ డౌన్. కామ్ డౌన్ యువర్ బాడీ. రిలాక్స్ యువర్ బ్రెయిన్. ఆల్ బాడీ టాప్ టు బాటమ్ రిలాక్స్. జస్ట్ ఫోకస్. ఇక్కడ ఐస్ కు మాత్రం పని చెప్పండి. మ్యూజిక్ వినండి, ఫీల్ అవ్వండి, ఎమోషనల్ గా కనెక్షన్ తెచ్చుకోండి. ఈ పౌర్ణమి కూడా చాలా మంచి పౌర్ణమి. కార్తీక పౌర్ణమి. ఎంత గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఎంత స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉంటాయి. మనం చాలా లక్కీ ఈరోజు చేసుకోవడానికి. ఫోకస్ బాగా చేయండి. ఎక్కడ మన ఐస్ అనేది పక్కకు వెళ్ళకూడదు. ఫోకస్ చేయండి. కళ్ళలో చూసే టైంలో కళ్ళలో వాటర్ వస్తున్నా కూడా అలాగే చూడండి. స్ట్రైట్ గా అలాగే ఫోకస్ చేయడం వల్ల వాటర్ ఫామ్ అవుతాయి. అయినా పర్లేదు, చూడండి. Now close your eyes. Close your eyes. Imagine your third eye. థర్డ్ ఐ ఎక్కడ ఉంటుందంటే మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, నుదుటిన కుంకుమ పెట్టుకునే ప్లేస్ లో థర్డ్ ఐ ఉంటది. జస్ట్ ఇమాజిన్ యువర్ థర్డ్ ఐ. వామ్ గోల్డెన్
ఇప్పుడు మనం ఏదైతే క్యాండిల్ ఫోకస్ చేసామో క్యాండిల్ ఫోకస్ నుంచి మన థర్డ్ ఐకి ఒక గోల్డెన్ లైట్ ఎనర్జీ అనేది వచ్చింది. జస్ట్ ఇమాజిన్, ఫీల్ అవ్వండి. ఫీల్ ద ఆరా, ఆ గోల్డెన్ లైట్ ఆరా ఫీల్ అవ్వండి. మై ఆరా రేడియేట్స్ హీలింగ్ లైట్. బ్రైట్. నా ఆరా ఆరోగ్యకరమైన కాంతితో ప్రకాశిస్తోంది. నౌ ఇప్పుడు ఆల్ చక్రాస్ ని యాక్టివేట్ చేద్దాం. రూట్ చక్ర. రూట్ చక్ర స్పైన్ కు బేస్ కింద బేస్ లో ఉంటుంది. రూట్ చక్ర స్పైన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ బేస్ లో రూట్ చక్ర ఉంటుంది. రెడ్ కలర్ లో రూట్ చక్రాన్ని బ్రైట్ రెడ్ కలర్ లో రూట్ చక్రాన్ని విజువలైజ్ చేయండి. రూట్ చక్ర చాలా క్లియర్ గా చూడండి, చాలా బ్రైట్ గా చూడండి. మూన్ నుంచి ఎనర్జీస్ మొత్తం మనకు ఆరా ద్వారా యాక్టివేట్ అయ్యాయి.